హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్కి ఒక గెస్ట్ వచ్చారు, వాళ్ళు మాట్లాడతారంట. కిలో పానకల్లా పుడకలా వచ్చాను అనుకోకండి. నేను మీ పొనగంటి ఆకుని. నాలోని విటమిన్లు ఖనిజాలు చాలా పుష్కలంగా ఉంటాయి. అదేవిధంగా విటమిన్ ఏ ఎక్కువ ఉండడం వల్ల కంటి చూపును కూడా మెరుగుపరుస్తాను. అదేవిధంగా నాలోని కాల్షియం అధికంగా ఉంటుంది. ఎముకల వ్యాధితో బాధపడేవారు నన్ను రెగ్యులర్గా తీసుకోవడం వల్ల రిలీఫ్ పొందుతారు. నాలో చాలా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇమ్యూనిటీ బూస్టర్లా కూడా పనిచేస్తాయి. హై బీపీ ఉన్న వాళ్ళు నన్ను రెగ్యులర్గా తీసుకోవడం వల్ల బీపీని కంట్రోల్లో పెడతాను. నాలో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నేను మంచి మెడిసిన్లా పనిచేస్తాను. బరువు తగ్గాలనుకునే వారికి కూడా నేను చాలా బాగా పనిచేస్తాను. స్కిన్ గ్లోగా ఉండడానికి సహాయపడతాను. షుగర్ని కూడా కంట్రోల్లో చేస్తాను. అదేవిధంగా నాలో చాలా పోషక విలువలు ఉన్నాయి కదండి. అందరూ తప్పకుండా తినండి. సరేనా ఫ్రెండ్స్? హలో పొనగంటాకు గారు, మీరు ఎంత చెప్పినా ఎవ్వరూ తినరండి. ఎవరో ఒకరు తింటారంతే. ఎందుకంటే ఆకులు తిన్న మేక కొండలు ఎక్కుతుంది, మేకను తిన్న మనిషి హాస్పిటల్ బెడ్ ఎక్కుతున్నాడు. అంతే కదా, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? నీ విలువ ఇప్పుడు తెలియదులే, కొంచెం వయసు అయ్యాక అన్నీ వస్తాయి కాబట్టి అప్పుడు తెలుస్తుంది. సరేనా? నేనైతే రెగ్యులర్గా తింటాను కాబట్టి నువ్వు నేను ఫ్రెండ్స్ కదా. సరేనండి, ఈరోజు ప్రాసెస్ వీడియో చూశారు కదా. ముందుగా పొనగంటాకును శుభ్రం చేసుకొని బాగా కడిగి పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. గ్యాస్ బాయిల్ అయ్యాక ఒక అరగంట సేపు నానబెట్టుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, పోపు దినుసులు, ఉల్లిపాయ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఆ తర్వాత కడిగి శుభ్రం చేసుకున్న పొనగంటాకును కూడా వేసుకోవాలి. వెంటనే మూత పెట్టకండి, దీనివల్ల కొన్ని విటమిన్స్ అనేవి పోతాయి, అందుకని చెప్తున్నాను. ఆ తర్వాత కొంచెం వేగాక అప్పుడు మూత పెట్టండి. మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా దగ్గరగా అయిపోతుందండి. ఇలా దగ్గర అయ్యాక మనం ఉడికించిన పెసరపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక మొత్తం అంతా కలిసేలాగా బాగా ఫ్రై చేసి మనం ఇందులో ఒక మసాలా తయారు చేసండి, వీడియోలో ఉంది. ఆ విధంగా మసాలా చేసుకున్న మసాలాని పైన వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కలిసేలా ఫ్రై చేసుకోండి. చపాతీలో కానీ రైస్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. టమ్మీ కూడా ఫ్రీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ పొనగంటాకు. నీలో ఉన్న పోషక విలువల గురించి నా కోసం వచ్చి వీడియో చేసా కదా. బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.